హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను ప్రాన్స్ పలావ్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. నేను 1.5 kg ప్రాన్స్ తీసుకుని వాటితో పలావ్ చేస్తున్నాను. సో రొయ్యల్ని మంచిగా క్లీన్ చేసేసుకుని కొంచెం కల్లుప్పు, ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపు అండ్ ఒక 1.5 స్పూన్ కారం వేసి మంచిగా కలిపేశాను. ఆ రొయ్యలకి అంతా పట్టించేశాను. నెక్స్ట్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రొయ్యల్ని ఎగరబెట్టేస్తున్నాను. సో దీని మీద మూత పెడితే ఏమవుతుందంటే వాటర్ అనేవి ఊరుతాయి, ఊరి మంచిగా రొయ్యలు ఎగురుతాయి అనమాట. ఇలా ఎగరపెట్టడం వల్ల ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రొయ్యలకి బాగా పడుతుంది. అండ్ నేను ప్రాన్స్ పులావ్ అనేది గీతో చేస్తున్నాను కాబట్టి గీ యాడ్ చేసుకుంటున్నాను తాలింపు కోసం. గీ వేడవగానే బిర్యానీ దినుసులన్నీ వేసేస్తున్నాను. రొయ్యల పులావ్ కాబట్టి కొంచెం బిర్యానీ దినుసులు నేను ఎక్కువే వేసాను, ఎందుకంటే రొయ్యల పులావ్ లేదంటే మరీ కొంచెం స్వీట్గా ఉంటుంది. నేనైతే ఒక 10 to 15 లవంగం, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 3 ఇలాచి, 2 బిర్యానీ ఆకు, ఒక 5 నుంచి 10 మిరియాలు, అలాగే 2 అనాస పువ్వులు అండ్ ఒక 5 మరాఠీ మొగ్గ వేసాను. అండ్ కొంచెం షాజీరా కూడా యాడ్ చేశాను. అలా ఆ తాలింపు దినుసులు గేలో వేగి మంచి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఆనియన్ వచ్చి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక 5 to 6 తీసుకున్నాను. అండ్ లైట్ గా కరివేపాకు కూడా యాడ్ చేశాను. నేను హై ఫ్లేమ్ లోనే ఉంచి వేయించేస్తున్నాను ఆనియన్. సో ఇలా కలుపుకుంటూ ఉన్నాను ఎక్కడ మాడకుండా ఉంటుందని. ఆనియన్ ఇలా మంచిగా వేగాక ఇందులోకి ఒక 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. రొయ్యలు ఎగరబెట్టేటప్పుడు నేను ఆల్రెడీ ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఎగరబెట్టాను. నేను ఇప్పుడు కుక్ చేసేది 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట. ఈ పులావ్ ఒక 10 మెంబర్స్ కి వచ్చేస్తుంది. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్ లో కలిసేలాగా మంచిగా కలిపి వేగనివ్వాలి. నేనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసి కలిపితే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగుతుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది మంచిగా ఊజ్ అవుట్ అవుతుంది. వాటర్ వేయకుండా కూడా స్లోలో పెట్టి కొంచెం వేగనివ్వచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా కలుపుతూ. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మాడకుండా ఇలా చేస్తాను. అది చూసారా, ఆయిల్ మంచిగా బయటికి తేలింది. సో నెక్స్ట్ నేను పుదీనా అండ్ కొత్తిమీర వేసేస్తున్నాను. ఇవి కూడా మంచిగా వేగనివ్వాలి. సో చూసారా, అప్పుడే అడిగంటేస్తుంది. నేను స్టవ్ హై ఫ్లేమ్ లోనే ఉంచాను, అందుకే అలా కలుపుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇలా పుదీనా, కొత్తిమీర కూడా మంచిగా వేగాక ఎగరబెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసేసాను. వేసిన రొయ్యలు కూడా ఇందులో మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేశాను. కసూరి మేతి మరి ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం లైట్ గా నలిపి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇవి వేగాక ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. రైస్ ని కడిగాను కదా, అందులో ఉండే ఎక్సెస్ వాటర్ ఏమీ రాకుండా జాగ్రత్తగా తీసి ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ బియ్యం ఇందులో వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా కలుపుతూ ఉంటే బియ్యానికి వేసిన మసాలాలు అన్ని కూడా మంచిగా పట్టేస్తాయి. సో ఇలా వేగనివ్వాలి ఒక 2-3 మినిట్స్. నెక్స్ట్ నేను ఒక 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్ నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో డబుల్ ద క్వాంటిటీ వేస్తున్నాను వాటర్ వేసాక మొత్తం ఇలా కలిపేశాను. యాక్చువల్గా ఇలా వాటర్ వేసాక ఇవి బాగా మరిగాక సాల్ట్ చెక్ చేసి సాల్ట్ ఏమైనా తగ్గితే ఇక్కడ యాడ్ చేసుకుంటాము. సో అలా సాల్ట్ తగ్గింది, నేను యాడ్ చేశాను. బిర్యానీ తాలింపులు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తాను, బట్ మర్చిపోయాను. సో మొత్తం ఇక్కడే వేసాను. ఇంకా వాటర్ యాడ్ చేసి మంచిగా బాయిల్ అయ్యాక ఒక 15 to 20 మినిట్స్లో ఇలా అయిపోయింది పలావ్, రొయ్యల పలావ్ ఆర్ ప్రాన్స్ పులావ్. చాలా బాగా వచ్చింది టేస్ట్. సో గీ ప్రాన్స్ పులావ్ అన్నమాట. మేము ఆ రోజు చికెన్ రోస్ట్ కూడా చేసుకున్నాము. సో గీ ప్రాన్స్ పులావ్ విత్ చికెన్ రోస్ట్ చాలా టేస్టీగా బాగుంది. చికెన్ రోస్ట్ అనేది నేను ఇంకో వీడియోలో పెడతాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్రాన్స్ పులావ్ చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.